సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్లాగ్స్. బామ్మ యాజ్ ఇట్ ఈస్ రోజులా అరుస్తుంది. అంటే గోడ అవతల వైపు బామ్మ రూమ్ ఉంది. సో అరుస్తుంది. ఇంకా రోజు అదొక డ్యూటీ అన్నమాట ఆమెకి. పక్క తిడుతుంది సాయంత్రం పూట అందరినీ. సో గాయస్, చూస్తారు కదా మా బట్టలు ఎంతగానో ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎవ్వరు మమ్మీ వాళ్ళు లేరు కాబట్టి బట్టలు అయితే ఉతుకుతలేము. ఇంకా బట్టలన్నీ జమ చేస్తున్నాం ఒకటేసారి పోయి వాషింగ్ మిషన్లో వేసేసి ఉతికేస్తే అయిపోతుంది. సో అట్లా మూట కట్టి కుప్ప కడుతున్నాం, ఆడ కొండ కడుతున్నాం. అండ్ కిచెన్లో వంట వండేసినాం, తినేసినాం, ఇంకా పండుకోవాలి ఇప్పుడు. ఇంకా తినేది మొత్తం కార్యక్రమం అయిపోయింది. అండ్ గైస్, ఈ పండ్ల కవర్ చూస్తారు కదా, సో దీంట్లో ఏం లేవు, ఓన్లీ యాపిల్, పోమోగ్రానైట్ ఉన్నాయి. సో ఇప్పుడు కొన్ని ఉన్నాయి. మొన్న అయితే మొన్న దీని నిండా ఉండే. ఇక పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి తినేసి ఇద్దరం ఖతం చేసేసినాము. మా అన్ననైతే చూడుర్రి, పేషెంట్కి ఏం లేదు, ఇంత ఇంకా హ్యాండ్ ఎక్కువ వాడొద్దని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ వాడుతుండు, రైట్ హ్యాండ్ వాడొద్దని. ఇంకా ఇదే కూర్చుంటాడు, టైంపాస్ చేస్తాడు అంతే. ఇంకా ఏం పని చేయదు కాబట్టి, ఏం చేయొద్దు కాబట్టి అంటే హ్యాండ్ చేయొద్దు అన్నాడు డాక్టర్. ఇంకా ఫుడ్ కానీ తినడం కానీ కొన్ని ఆపేయాలి, ప్లస్ ఆ హ్యాండ్తో వర్క్ చెయ్యొద్దు, లేపొద్దు, తిప్పొద్దు, అది ఇది అని చెప్పి. సో ఇక ఒక రకంగా చెప్పాలంటే పేషెంట్ అయిపోయాడు అన్నమాట అప్పటి నుంచి. అండ్ ఇది మీరు చూసుకున్నట్టయితే నా స్టడీ సెటప్. అండ్ బోర్ కొడితే అప్పుడప్పుడు పాటలు కూడా వింటా, ప్లస్ వీడియో తీస్తా, ల్యాప్టాప్లో చదువుతా, గెలుకుతా. సో మీరు గమనిస్తే నేను గత 4-5 రోజులుగా నైట్ వీడియోనే పెడుతున్నా. సో అంటే నైట్ మాత్రమే పెడుతున్నా, ఎందుకంటే పొద్దున్న నుంచి నైట్ వరకు కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి అవి ముగించుకొని టైం ఉన్నా లేకున్నా వీడియో పెట్టాలి కాబట్టి పెడుతున్నా. మంచి కంటెంట్ లేకున్నా పెడుతున్నా, బికాస్ ఛాలెంజ్ చేసినాం, ఛాలెంజ్ నడవాలంతే. ఏది ఉన్నా సరే, డైలీ బ్లాగ్, మినీ బ్లాగ్, ఏదో ఒక బ్లాగ్ ఉండాలంతే. సో తీసి పెట్టిన అన్నమాట. సో అదన్నమాట కథ. ఇంకా కొంచెం చదువుకుంటున్నా, ప్లస్ అది ఇది వర్క్ ఉండే. ఇంకా అట్లా అని చెప్పి నేను వీడియో పట్టుకుంటే మళ్ళా వదలనని చెప్పి దాన్ని లాస్ట్ ఈవినింగ్ కాసేపు ఏదో ఒకటి ఇంకా తీసి పెడుతున్నాం మీకోసము. ఏంటంటే వీడియోనే మొత్తం పట్టుకుంటే ఇంకా కెరియర్ కూడా ఆలోచించాలి కదా. కరెక్ట్, ఇది కూడా కెరియర్, కానీ అన్ని సైడ్ మేనేజ్ చేసుకోవాలి. సో కంటెంట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి చూస్తున్నా. కొత్త కంటెంట్ కోసం వెతుకుతున్నా. అండ్ కొంతమందిని గ్యాదర్ చేసి వీడియో తీద్దాం అనుకుంటున్నా. సో టైం పడుతుంది కొంచెం దానికి, అట్లా అన్నమాట. సో పక్కా తీస్తా. అండ్ గైస్, ఈరోజుకి అయితే ఇంతే. అండ్ మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్. అండ్ న్యూ ఇయర్ వస్తుంది కదా, సో మరి ఓవర్గా దావత్ చేసుకోకుండా సింపుల్గా నీట్గా చేసుకొని, చెప్పినా కదా, న్యూ ఇయర్ని రియాలిటీ ముందే యాక్సెప్ట్ చేసుకొని న్యూ ఇయర్ని కొత్తగా స్టార్ట్ చేయాలన్నమాట. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో అయిపోవాలి, ఏదో స్టార్ట్ చేద్దాం అన్నట్టు హోప్స్ పెట్టుకొని తర్వాత ఏం జరుగుతుందో అవి మొత్తం పట్టించుకోకుండా ఏదో ఫిక్స్ అయిపోయి ఉంటారు చూడు. అంటే గోల్ పరంగా ఫిక్స్ అవ్వాలి కానీ చెప్పి, గోల్ పరంగా మాత్రమే ఫిక్స్ అవ్వాలి, కానీ ఏదో ఇట్లా వచ్చేస్తే ఎట్లా అయిపోతుంది అట్లా ఎక్స్పెక్ట్ చేయదు. ట్రై చేస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. కానీ ఏదో ఏంది ఈరోజు 28, రేపు 29, అది కూడా అంతే. ఇయర్ 25, 26 కాకపోతే ఏంది డేకి 24 hours ఉంటాయి, ఇయర్కి 365 days ఉంటాయి. అంతే, పెద్దగా తేడా ఏమి ఉండదు. నన్ను అడిగితే అది న్యూ ఇయర్ లైట్.
నేను పట్టించుకోను. మా మమ్మీ వాళ్ళు తిడతారు నన్ను, నువ్వేంద్ర అయ్యా ఇట్లా సైకోగాన్ లెక్కున్నావు అని అంటారు. కానీ ఏది సెలబ్రేట్ చేసుకోవేంది అది ఇది అంటారు. నాకు నచ్చదు, చేసుకోను. నచ్చితే చేస్తా అంటే అట్లా అనొద్దు. కానీ న్యూ ఇయర్ నార్మల్గా ఏముంటుంది, ప్రతిరోజు ఉన్నట్టే ఉంటుంది. న్యూ ఇయర్ అంటే నాకు న్యూ ఇయర్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే, నేను అనుకున్నది మంచిగా జరిగినప్పుడు, సక్సెస్ అయినప్పుడు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినప్పుడు, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చేస్తాం కదా, మంచి పొజిషన్కి వచ్చేస్తాము. ఇంకప్పుడు ఒక ఒక టైంలో ఒక డేట్లో రియలైజ్ అవుతాం కదా, ఏ ప్రాబ్లమ్స్ లేవురా, అన్నీ సెట్, మనీ సెట్, వర్క్ సెట్, ఫ్యామిలీ అంతా బాగుంది, అందరు సంతోషంగా ఉన్నారు, నేను ప్రశాంతంగా ఉన్నాను, సాలింగా అమ్మయ్య ప్రశాంతంగా ఉండొచ్చు, ప్రశాంతంగా బతికేయచ్చు, హ్యాపీగా అని అనిపిస్తుంది చూడు ఆ మూమెంట్, అది న్యూ ఇయర్. సో నేను అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట. సో అంతే, మీ ఇష్టం, మీకు ఎట్లా నచ్చితే మీరు అట్లా సెలబ్రేట్ చేసుకోండి. సో మీ ఇష్టాన్ని నేను అనేటోడిని అస్సలు కాదు. మీ ఇష్టం మీకే, నా ఇష్టం నాకే. సో అంతే. సో ఎనీవేస్, వద్దులే, ఒక డైలాగ్ వస్తుంది అంటే ఆర్జీవిది, నాకు బాగా నచ్చుతుంది అది. అదే న్యూ ఇయర్ గురించి ఒకటి చెప్తాడు, మీకు తెలుసు కదా. సో ఆ డైలాగ్ ప్రతి న్యూ ఇయర్కి గుర్తుకొస్తుంది నాకు. సో అంతే, రేపు కలుద్దాం గాయస్, బాయ్, లవ్ యూ ఆల్.